ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఈ రాశి స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే 2024వ సంవత్సరంలో 2 భారీ ప్రమాదాలు జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అయితే కుంభరాశి స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, 2024వ సంవత్సరంలో వీరి యొక్క గోచార ఫలితాలు, వీరికి పొంచి ఉన్న ప్రమాదాలు, ఆ ప్రమాదాల నుండి తప్పించుకోటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. అయితే ఈ కుంభరాశి స్త్రీల యొక్క మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తమ యొక్క బాధ్యతలు నెరవేర్చడం విషయంలో కూడా వీరు చాలా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. వారి యొక్క పిల్లలని చక్కటి మార్గంలో నిలబెడతారు. అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. తమ యొక్క సంతానం పట్ల కూడా అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. వారి కోసం నిత్యం తాపత్రయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ స్త్రీల యొక్క బలహీనత వారి యొక్క కుటుంబం అనే చెప్పుకోవాలి. కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబానికి అత్యధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి స్త్రీలు వారి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కానీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా వీరు సాంకేతిక రంగంలో ప్రతిభను కనబరుస్తారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ రంగంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను కూడా పొందుకుంటారు. ఉపాధ్యాయ వృత్తిలో రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో వీరు ఎక్కువగా రాణించగలుగుతారు. లెక్చరర్లుగా అలాగే టీచర్లుగా వీరు ఎక్కువగా రాణించే అవకాశాలు వీరి యొక్క జాతకంలో ఉంటాయి. అలాగే కుంభరాశి స్త్రీల యొక్క మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే వీరి జీవితంలో ఎన్నిసార్లు వీరు బంధువుల వల్ల మోసపోయినా కానీ తిరిగి బంధుత్వాలను కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ విసిగిపోయే పరిస్థితులు వీరి యొక్క జీవితంలో ఉండవనే చెప్పుకోవాలి. అలాగే కొన్నిసార్లు వీరి యొక్క కోపాన్ని కంట్రోల్ చేయటం ఎవరి తరం కాదని కూడా చెప్పుకోవాలి. ఈ విధంగా వీరి యొక్క మనస్తత్వం అనేది భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బంధాలకి, అనుబంధాలకి అంతగా ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు. అలాగే బాధ్యతల విషయంలో కూడా ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. తమ యొక్క తల్లిదండ్రులను కానీ, తమ యొక్క తోబుట్టువులను కానీ ఏ విధంగా అయితే ప్రేమిస్తారో, ఏ విధంగా అయితే అభిమానిస్తారో, అదే విధంగా వారి యొక్క జీవిత భాగస్వామి కుటుంబాన్ని కావచ్చు, వారి యొక్క తల్లిదండ్రులను కావచ్చు, ఆ విధంగానే అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఈ విధంగా చాలా మంచి లక్షణాలు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి. ఈ రాశి స్త్రీలు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకునే మనస్తత్వంతో అనేక విజయాలను పొందుకునే అవకాశాలు కూడా ఈ కుంభరాశి స్త్రీల యొక్క జీవితంలో ఉంటాయి. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో చూసినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో 2 భారీ ప్రమాదాలు జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశికి చెందిన స్త్రీలు ఈ సమయంలో మీ యొక్క పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు, అలాగే మీ కుటుంబ విషయాలు, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి గురించి కావచ్చు, మీ యొక్క సంతానం గురించి కావచ్చు, కొన్ని పర్సనల్ విషయాలను మీకు సన్నిహితులుగా ఉన్న స్నేహితురాళ్లతో పంచుకోవడం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే మీకు ఇంకా వేరే స్నేహితులు కావచ్చు. కానీ వారి నుండి ఆ యొక్క మ్యాటర్ అనేది లీక్ అయ్యి మీరు ఎవరికీ చెప్పకూడని విషయాలు వారితో చెప్పటం ద్వారా వారు ఆ మాటల్ని తీసుకుని వెళ్లి అందరి ముందు ప్రచారం చేయటం, ఈ విధంగా మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదమైతే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కుంభరాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు, రహస్య విషయాలు, ఎవరితో చెప్పకూడని విషయాలు మీరు ఎవరితో షేర్ చేసుకుంటున్నారో ఒక అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అంటే అవతలి వ్యక్తులను మీరు నమ్ముతున్నారు, వారి యొక్క మనస్తత్వం మంచిదని మీరు భావిస్తున్నారు. కానీ వారు ఎటువంటి వారో మీకు పూర్తి అవగాహన అనేది లేదు. అంటే వారి వల్ల మీకు ఈ విధంగా పరువు నష్టం, మానసికంగా కృంగిపోయే పరిస్థితులు వస్తాయని మీరు ఎప్పుడు కూడా ఊహించలేదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లవచ్చు, మీ పరువు నష్టం సంభవించవచ్చు. ఈ విధంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఉంటాయి.
ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఈ యొక్క అంశం వల్ల మీకు గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎవరితో చెప్పకూడని రహస్యాలు, మన కుటుంబ విషయాలు వారితో ఎందుకు షేర్ చేశావని మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం కుంభరాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. పరువు నష్టం సంభవించవచ్చు, అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు 2024వ సంవత్సరంలో ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే మరొక అంశం ఏమిటి అంటే కనుక, వ్యాపారం చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క భాగస్వామితో కొన్ని విభేదాలు తలెత్తుతాయి. ఆర్థికపరమైన అంశాల్లో వారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంటే వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం సంభవించవచ్చు, లేకపోతే వారి వల్ల మీ యొక్క వ్యాపారం కుంటుపడే పరిస్థితి రావచ్చు. ఈ విధంగా మీరు వారి వల్ల నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. అంటే మీరు ఎంతో నమ్మకంతో తనపైనే ఆ యొక్క వ్యాపారాన్ని వదిలేసి మీరు రిలాక్స్ అవ్వటం చేయవచ్చు, లేకపోతే ఇంకా వేరే ఇతరత్రా పనులు చూసుకోవటం ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక వారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే వారి వల్ల ఆర్థిక నష్టం సంభవించవచ్చు. మీరు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సమయంలో వారి మూలంగా మీకు నష్టం సంభవించవచ్చు. ఈ విధంగా ఏదైనా వారి వల్ల మీకు ప్రతికూలత పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అందరినీ నమ్మి, అంటే భాగస్వాములను నమ్మి మీ యొక్క ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా వారిపైనే వదిలేయటం, మీరు రిలాక్స్ అవ్వటం ఇటువంటివి చేస్తే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఎన్నో ప్రతికూలతలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ అంశంలో మాత్రం కుంభరాశికి చెందిన వారు స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు ఇటువంటి ప్రతికూలత సంభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే 2024వ సంవత్సరంలో కుంభరాశి వారు వారికి ఉన్న ప్రతికూలతలను తొలగించుకోవటానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి 2, 3, 4 మరియు 9. కాబట్టి వీరి యొక్క జాతకంపై శనిగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి కలిసి వచ్చే రోజు కూడా శనివారం. అలాగే ఈ యొక్క 2, 3, 7, 9 ఈ తేదీల్లో ఏదైనా నూతన పనులు ప్రారంభిస్తే కనుక చక్కటి ఫలితాలు ఉంటాయి. గురువారం మరియు శుక్రవారం కూడా వీరికి శుభప్రదంగా ఉంటుంది. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శనిదేవుడికి ఇష్టం లేని పనులు చేయకూడదు. శనిదేవుణ్ణి నిందించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. అంటే కష్టాలు వచ్చినప్పుడు శని మా నెత్తిమీద కూర్చుందని శని భగవానుణ్ణి నిందించటం, అవమానించటం చేస్తే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభించదు. ఈ విధంగా చేస్తే అనుకూలతలకు బదులుగా మీరు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజ చేయండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి. వీలైతే కనుక సూర్యుడికి ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం రోజు లేకపోతే ప్రతి సప్తమి రోజు తప్పకుండా అర్ఘ్యం సమర్పించండి. అలాగే మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్టు ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. చూశారు కదండి, కుంభరాశి స్త్రీల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క లక్షణాలు ఏంటి, 2024వ సంవత్సరంలో వారి యొక్క గోచార ఫలితాలు, వారికి పొంచి ఉన్న ప్రమాదాలు, ఆ ప్రమాదాల నుండి ఏ విధంగా బయటపడాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.